సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సార్ ఈ పాంజీ స్కీమ్స్ అంటే ఏంటి? అట్ ద సేమ్ టైం బెట్టింగ్ యాప్స్ కానీ, ట్రేడింగ్ యాప్స్ కానీ అండ్ క్రిప్టోలో కూడా ఇవన్నీ చాలా డిస్కషన్‌లో ఉన్నాయి కదా! చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వద్దు అనుకుంటూనే. సో వీటిని ఎంతవరకు మనం సజెస్టబుల్ అనుకోవచ్చు? చూడండమ్మా, ఇప్పుడు పాంజీ స్కీమ్స్ అంటే ఏమిటంటే మీరు ఒక ₹1,00,000 పెట్టండి, 10% ఇస్తాము, 15% ఇస్తాము, ఇచ్చి 10% ఇచ్చి 10% అంటే నెలకి, సంవత్సరానికి కాదు. మనము ఈక్విటీస్లోనేమో సంవత్సరానికి లెక్కేస్తాం, డ్యూరేషన్ అక్కడ 12% లెక్కేస్తే ₹1 వడ్డీ నెలకి. ఇక్కడ నెలకే ₹10 అంటాడు, అంటే సంవత్సరానికి 120% అనమాట. 10% ఇస్తామంటే మీరు ₹1,00,000 పెడితే నెలకు 10,000 ఇస్తామంటాడు. కొంతమంది ₹1,00,000 పెడితే నెలకు 4,000 5,000 ఇస్తామంటారు పాంజీ స్కీమ్స్. ఇవి నేనే స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే వద్దు. ఎక్కువ వడ్డీ ఎలా ఇస్తాడు వాడు? ఎలా ఇస్తాడంటే జనరల్గా పాంజీ స్కీమ్స్లో ₹1,00,000 పెడితే మీకు 4% అంటే 4,000 ఇస్తాడు నెలకి. అంటే మీ లక్షలో నుంచే ఒక 4 నెలలు 6 నెలలు అలా ఇస్తూ ఉంటాడు మీ దగ్గర నుంచే. మీరేం చేస్తారు? ఇలా ఇస్తున్నారని మీరు 10 మంది చెప్తారు, 10 మంది మళ్ళీ పెడతారు, వాళ్ళ డబ్బులతో మీకు ఇస్తూ ఉంటాడు. అంటే పాంజీ స్కీమ్స్ అంటే ఎక్కువ వడ్డీ ఆశ చూపించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో మీకు ఇస్తూ ఉంటారు. దీంట్లో ఏమిటంటే ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తులు కొంతవరకు వాళ్ళ డబ్బు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వాడు అనుకున్న డబ్బు ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు వచ్చేసిన తర్వాత పారిపోతాడు, విదేశాలకు పారిపోవటం, ఆఫీస్ తాళం వేసి పారిపోవటం. అప్పుడు అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, డబ్బు ఇచ్చిన వాళ్ళు అల్లరి చేయటం, పేపర్లో రావటం, ఇదంతా సహజం. అయితే నేను ప్రజలకు ఏం చెప్తున్నా, అత్యాశగా పోయి ఇలాంటి వాటి స్కీమ్స్లో ఇరుక్కోవద్దు. ఇక్కడ ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఇస్తాడు కదా, కొన్ని రోజులు వాళ్ళకి నమ్మకం వస్తుంది. పైగా వాళ్ళకి ఏం చెప్తాడు, మళ్ళీ ఏజెంట్ లాగా పెట్టి మీరు ఇంత పెట్టిస్తే మీకు ఇంత కమిషన్ కూడా ఇస్తామంటాడు. సో ఆ ట్రాప్లో పడిపోయి వాళ్ళు ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? మీ బంధువులు నమ్ముతారు, మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు, మీ చుట్టుపక్కల వాళ్ళతో పెట్టిస్తాడు. అట్లా ఏజెంట్స్ని ఎంతమందిని చేసుకుంటే వాళ్ళ అందరితో పెట్టిస్తాడు. తర్వాత ఆఫీసు చాలా రాయల్గా రిచ్గా ఉంటుంది, ఆఫీసు ఫర్నిచర్ అంతా హైఫైగా చూసిన వాళ్ళు ఇంత ఆఫీస్ ఉంది అదమ్మా, ఒకరోజు ఏం చేస్తారంటే ఎత్తేస్తారు. సో పాంజీ స్కీమ్స్ వద్దు. ఎందుకంటే వాడు ఎలా సంపాదిస్తున్నాడు అంత వడ్డీ అన్నది ఆధారం లేదు, రొటేట్ చేస్తున్నాడు. వద్దు, యూత్ ఆ మాయలో పడొద్దు. తర్వాత క్రిప్టో కూడా వద్దు. క్రిప్టో కూడా ఎందుకు వద్దు అంటే ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో పెరుగుతుంది, కానీ మన దేశం మన ప్రభుత్వం, మన సెంట్రల్ గవర్నమెంటు క్రిప్టోని అఫీషియల్గా మేము గుర్తించలేము. ఏ కాయిన్ కరెక్టు, ఏది తప్పు, ఏ యాప్ కరెక్ట్ మేము రెగ్యులేట్ చేయలేము, నియంత్రించలేము అని దేశం, మన ఆర్థిక మంత్రి సీతారామన్ గారు కానీ, మన ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ చేతులు ఎత్తేసింది. సో మన దేశమే క్రిప్టోని ఏ యాప్స్ కరెక్టో నేను చెప్పలేను అన్నప్పుడు, మీరు క్రిప్టోలో ఎక్కువ డబ్బు వస్తుందని క్రిప్టోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమంటారు, మేము నియంత్రించలేమంటున్నారు. సో గవర్నమెంట్ నియంత్రణ లేని చోటకి మీరు వెళ్ళకండి. మళ్ళీ మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఏముంటుంది గవర్నమెంటు, మేము నియంత్రించలేము, కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకొని క్రిప్టోలో ఎక్కడో లాభాలు వస్తే మాత్రం మేము ఎక్కువ ట్యాక్స్ వేస్తాము, 30% వరకు. ఎందుకు? అది డబ్బు తీసుకుందామని కాదు, మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి అని అంటుంది. సో గవర్నమెంట్ వద్దు, మేము మా వల్ల కాదు, మేము గుర్తించలేమన్నది వద్దు. క్రిప్టోలు, రమ్మీ, బెట్టింగ్ యాప్స్ అయితే మనం రోజు చూస్తున్నాం, ఎంతోమంది యూత్ అప్పుల్లోకి వెళ్ళిపోయి చనిపోతున్నారు. బెట్టింగ్ యాప్స్లో అమ్మా ఇప్పుడు ఏమిటి, చీకట్లో డబ్బు విసరటం అంటే లేదంటే నదిలో కాయిన్స్ పడేయటం, అంటే ఒక ఆధారం లేని చోట ఒక బేస్, అంటే దానికి ఒక ఇది లేదు, దానికి ఒక ఇది లేదనమాట, కరెక్ట్గా వస్తుందా రాదా అని బేస్ లేని చోట మనం డబ్బులు ఇచ్చటాన్ని బెట్టింగ్ యాప్స్లో 10 లక్షలు 15 లక్షలు పోతే ఒక జనరేషన్ వెనబడిపోతుంది. ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు. బెట్టింగ్ యాప్స్, రమ్మీ, గుర్రపు పందాలు కానీ, ఆన్లైన్ గేమ్స్, ఇవన్నీ అవాయిడ్ చేయండి.
తర్వాత స్టాక్ మార్కెట్లో కూడా అమ్మా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇన్వెస్టింగ్ అనుకుని స్టాక్ మార్కెట్లో తొందరగా డబ్బులు సంపాదించుకోవాలనుకుని ట్రేడింగ్ చేస్తున్నారు, స్పెక్యులేషన్ చేస్తున్నారు. ట్రేడింగ్ అంటే ఏమిటి? అది కాంట్రాక్ట్. అంటే కంపెనీలో స్టాక్స్ కొనుక్కుంటే మీకు ఓనర్షిప్ ఉంటుంది. కంపెనీలో స్టాక్స్ కొనుక్కోకుండా ట్రేడింగ్ అంటే కాంట్రాక్ట్స్, ఫ్యూచర్స్, డెరివేటివ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటారు. డెరివేటివ్స్ అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఈ 1 మంత్లో ఇండెక్స్ పెరుగుతుందా తగ్గుతుందా అని ఒక కాంట్రాక్ట్. ఓకే ఓకే. నేను పెరుగుతుందని నేను అంటే అవతల ఇంకొక వ్యక్తి తగ్గుతుందని అంటారు. వాళ్ళిద్దరి మధ్య ఎక్స్చేంజ్లో కాంట్రాక్ట్ ఉంటుంది. అది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దానికి కాంట్రాక్ట్. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 1 వీక్ అలా. దాని తర్వాత సెటిల్ చేసేసేయాలి డబ్బుని. ఈ కాంట్రాక్ట్స్లో మొత్తం డబ్బు పోయే అవకాశం ఉంది, ప్రాబబిలిటీ ఉంది. సో మన సెబీ అంటే మన క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ, రెగ్యులేటరీ బాడీ, అఫీషియల్ డేటా సెబీ ఏం చెప్తుందంటే 100 మందిలో 92 మంది డెరివేటివ్స్లో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచి లాస్ట్ 1 ఇయర్లో 1,00,000 కోట్లు పోగొట్టుకున్నారు మన భారతదేశంలో. అది కూడా లాస్ట్ ఇయర్లో అయితే మన దేశంలో మన ఏపీ తెలంగాణ వ్యక్తులు ఎక్కువ పోగొట్టుకున్నారు. సో మీరు ఇన్వెస్టింగ్ అనుకుని ట్రేడింగ్, యూత్ తెలియక ఇన్వెస్టింగ్ అనుకుని ట్రేడింగ్ వైపు వచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు. కొంతమంది తెలిసి పోగొట్టుకోలేదు. ఎందుకంటే ట్రేడింగ్లో మజా ఉంటుంది. ఎందుకంటే ఈజీగా ఒక్క రోజులోనే డబ్బు వస్తుంది. వస్తే మీరు ఏ రోజు 1,00,000 పెడితే వస్తే 1,50,000 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. పోతే 1,00,000 పోవచ్చు, 20,000 పోవచ్చు, 30,000 పోవచ్చు. సో మనం ఏం చెప్తున్నామంటే ట్రేడింగ్, స్పెక్యులేషన్ అవాయిడ్ చేయండి. ఇంట్రాడే కూడా, ఇంట్రాడే అంటే ఇదే రోజు అమ్మటం, ఇదే రోజు కొనండి. ఇది కూడా మీరు అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఓకేనమ్మా. సో మనం ఏం చెప్తున్నామంటే వీటిలన్నిటిని ఏది బెట్టింగ్ కానీ, రమ్మీ కానీ, పాంజీ స్కీమ్స్ కానీ, క్రిప్టో కానీ, ట్రేడింగ్ కానీ అవాయిడ్ చేయమంటున్నాం. ఓకే, ఇవి వద్దని చెప్తున్నాను. ఓకే. సో వీటిలో అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మళ్ళీ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? మంచి క్వశ్చన్ అడిగాము. ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రజలకు తెలుసు. గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఉన్నాయి. బ్యాంక్స్ అంటే సేవింగ్స్ అవి వద్దు. బ్యాంక్స్లో ఇన్ఫ్లేషన్, ద్రవ్యాలు రావట్లేదు కాబట్టి బ్యాంక్స్ని నేను డిస్కరేజ్ చేస్తున్నాను. షార్ట్ పీరియడ్ కోసం అంటే మీరు బ్యాంక్స్లో పెట్టుకోండి. లాంగ్ పీరియడ్ కోసం బ్యాంక్స్ వద్దు, సేవింగ్స్ వద్దు. సరే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, మీరున్నారమ్మా, మీరు ఇల్లు కట్టుకుంటే మీకు ఆనందమా కాదా? అంతేగా. మంచి క్వశ్చన్, మంచి ఆన్సర్ ఇచ్చారు. ఆనందం. మీ పక్కన వాడు ఇల్లు కట్టుకుంటే ఇన్సెక్యూరిటీ. సరే మీరు బైక్ కొనుక్కున్నారు, మీకు ఆనందం. మీ పక్కన వాడు బైక్ కొనుక్కుంటే నాకేం లాభం లేదు. సో ఇక్కడ ఏమిటంటే అమ్మా, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలంటే నా పక్కన వ్యక్తి, నా ఇంటి పక్కన వ్యక్తి ఇల్లు కొనుక్కుంటే నాకు ఆనందం. ఎప్పుడు నా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ బైకులు కొనుక్కుంటే నాకు ఆనందం. నా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కార్లు కొనుక్కుంటే నాకు ఆనందం. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బ్లెస్ అయితే నాకు ఆనందం. ఎప్పుడు అంటే నా చుట్టుపక్కల వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ వస్తే నాకు ఆనందం. నా చుట్టుపక్కల వాళ్ళు డాక్టర్స్ అయ్యి, నా చుట్టుపక్కల హాస్పిటల్స్ బాగా డబ్బు సంపాదించుకుంటే నాకు ఆనందం. ఎప్పుడు అంటే మీరు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తే, మీరు కంపెనీస్లో ఓనర్స్ అయితే మీకు ఆనందం. ఉదాహరణ చెప్తా వినమ్మ. సపోజ్ మీరు ఒక సిమెంట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. మీ పక్కన వాడు ఇల్లు కట్టుకుంటే ఆ సిమెంట్ కంపెనీ షేర్ పెరుగుతుంది, మీకు డబ్బు పెరుగుతుంది. మీ పక్కన వాడు ఏషియన్ పెయింట్ వేసుకుంటే ఇంటికి మీకు లాభం వస్తుంది, వాడు మీకోసం పనిచేస్తున్నాడు. మీ పక్కన వాడు మారుతి కారు కొనుక్కుంటే మీకు లాభం వస్తుంది. మీ పక్కన వాడు హీరో బైక్, బజాజ్ పల్సర్ కొనుక్కుంటే మీకు లాభం వస్తుంది. అంటే మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎంత బ్లెస్ అయితే మీరు అంత ఆనందించాలంటే మీరు కంపెనీస్లో ఓనర్ కావాలి. ఇక్కడ హేతుబద్ధత ఉంది. ఇందాక నాకు ఆ వర్డ్ గుర్తు రాలేదు. ఈ బెట్టింగ్స్లో కానీ, రమ్మీల్లో కానీ, క్రిప్టోల్లో కానీ హేతుబద్ధత లేదు. అంటే గమ్యం లేని చోట డబ్బులు విసరటం, ఇక్కడ పోతాయి. ఎక్కడన్నా 1-6 చోట రావచ్చు కానీ మొత్తం పోతాయి మళ్ళీ. ఇక్కడ హేతుబద్ధత ఉంది. కంపెనీస్లో ఓనర్స్ షేర్లు ఎందుకు పెరుగుతాయంటే
మీ చుట్టుపక్కల వాళ్ళు బ్లెస్ అయ్యి ఈ కంపెనీస్లో కన్జ్యూమ్ చేస్తే, అంటే ఎఫ్ఎంసీసీ షేర్లు, ఐటీసీ షేర్లు, అంటే ఇంట్లో పేస్ట్ దగ్గర నుంచి, లేదంటే గ్యాస్, పెట్రోల్ దగ్గర నుంచి మీ వాడుతున్న వస్తువులకి లాభాలు వస్తే, కంపెనీస్కి లాభాలు వస్తే కంపెనీ షేర్లు పెరుగుతాయి. డిమాండ్ అండ్ సప్లై. ఓకే. లాభం లేనిది ఎవ్వరు ఏ కంపెనీ షేర్లు కొనరు, లాభాలు వస్తేనే కొంటారు. సో కంపెనీస్కి లాభాలు వస్తే షేర్ వాల్యూ పెరుగుతుంది. ఈ సంవత్సరం 10% లాభాలు వస్తే కంపెనీస్కి ఈ సంవత్సరం 10% షేర్ పెరుగుతుంది. ఓకే. లాభాలు లేవంటే పెరగవు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నా చుట్టుపక్కల వాళ్ళు ఎంత బ్లెస్ అవుతున్నా ఆనందించాలంటే నేను కొన్ని కంపెనీస్లో ఓనర్స్ అవ్వాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఏ కంపెనీలో ఓనర్ అవ్వాలి? ఓకే. ఏ కంపెనీలో ఓనర్ అవ్వాలన్నది మీ నాలెడ్జ్. ఎవరి టిప్స్ వినొద్దు, రీసెర్చ్ చేసుకోండి. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఉంది, టాప్ మోస్ట్ బ్యాంకులు ఉన్నాయమ్మా. మన కళ్ళ ముందు ఉన్న బ్యాంకులో మీరు బిజినెస్లో ఓనర్స్ అవ్వచ్చు. మనం ఏం చేస్తామంటే, మీరైనా నేనైనా, మన బంధువులు ఎవరైనా బిజినెస్ పెడితే వాళ్ళు బాగా ఫ్లరిష్ అయితే, అరే అందులో పార్ట్నర్షిప్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాం, లాభాలు వస్తాయి కాబట్టి. టాప్ మోస్ట్ బ్యాంక్స్ మీ ముందే ఉండి భారతదేశంలో ఓనర్షిప్ ఇస్తానంటే మనం తీసుకోవడానికి వెనకాడుతున్నాం. మనం ఏం చేస్తామంటే ఆ టాప్ మోస్ట్ బ్యాంక్స్లోనే దాచుకుంటాం డబ్బుని, కానీ అందులో వాటా తీసుకోం. ఓకే. మనం ఇంట్లో ఏ వస్తువు వాడతామో కన్జ్యూమ్ చేస్తాం, కానీ అందులో వాటా తీసుకోం. ఇదే ఈక్విటీస్. ఓకేనమ్మా? ఆ టాప్ మోస్ట్ బ్యాంక్స్ నుంచి మనం ఇల్లు కట్టుకుని లోన్ తీసుకుంటాం. 50 లక్షలు తీసుకుంటే 1 కోటి కడతాం. ఆ 50 లక్షలు ఎవరికి పోతాయి? బ్యాంకుకి లాభం వస్తాయి. ఆ లాభం ఎవరికి పంచుతారు? బ్యాంకు డివిడెండ్స్ రూపేణా షేర్ హోల్డర్స్ పంచుతారు. డివిడెండ్స్ పంచకుండా ఉంచారనుకోండి, ఆ డబ్బుతో ఎక్స్పాండ్ చేస్తారు ఇంకా బ్యాంకులు, ఇంకా ఎక్కువ లాభం రాను. ఎప్పుడైతే లాభాలు ఎక్కువ వస్తున్నాయి బ్యాంక్, ఆ షేర్ పెరుగుతుంది. షేర్ పెరిగిందంటే ఆ షేర్ హోల్డర్లు, అంటే మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి లాభాలు వస్తుంటే మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈక్విటీస్లో ఓనర్స్ అవ్వండి. హేతుబద్ధత ఉన్న చోట ఇన్వెస్ట్ చేయండి. అయితే ఏ కంపెనీ అలా ఈక్విటీస్లో ఒకటే ప్రాబ్లం అంటే ఏ రేట్లో కొనాలి, ఏ రేట్లో అమ్మాలి. హైలో కొన్ని లోలో అమ్మితే లాస్ వస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకేసారి కాకుండా, ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాసెస్, నాట్ ఈవెంట్. నీళ్ళు ఎలా జలజల పారుతూ ఉంటాయో అట్లా ఉండకుండా, నదిలో నీళ్ళు ఎలా అలా మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూస్గా పెట్టాలి. దాన్ని సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కంటిన్యూస్గా అంటే ఒక హైలో కొంటారు, ఒక లోలో కొంటారు, మిడ్లో కొంటారు. అంటే మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి ఒక 10-15 ఏళ్ళు. తర్వాత ఏమవుతుందంటే, ఏదైనా అన్ఫార్చునేట్ కండిషన్లో మీరు పని చేయకపోయినా ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు తీసుకున్న ఓనర్షిప్ వల్ల మీ డబ్బు యాడ్ అయ్యి, లేదంటే మల్టిప్లై అయ్యి, పవర్ ఆఫ్ కాంపౌండ్ వల్ల మల్టిప్లై అయ్యి మీరు ఇంట్లో కూర్చున్న మీకు మళ్ళీ డబ్బుని తెచ్చి పెడుతూ ఉంటుంది. అంటే మీకోసం వేరే వాళ్ళు పనిచేయాలి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే, ఎప్పుడు మీరే పని చేస్తే డబ్బు రావడం కాదు. ఒకసారి మీ చేతిలో డబ్బు వచ్చిన తర్వాత మీకోసం వేరే వాళ్ళు పనిచేయాలి. బ్యాంక్స్లో డబ్బు పెడితే మీకోసం బ్యాంక్ ఎంప్లాయీస్ పనిచేస్తారు. బ్యాంక్లో షేర్స్ కొనుక్కుంటే ఆ బ్యాంక్స్లో లోన్ తీసుకున్న వాళ్ళందరూ మీకోసం పనిచేస్తున్నారు. పర్సనల్ లోన్ తీసుకున్నవాడు 10% కడుతున్నాడు. ఎవరి కోసం కడుతున్నాడు? బ్యాంక్ కోసం కడుతున్నాడు. బ్యాంక్ అంతే కదా. అంతే. ఓకేనా? సో నేను ఏమంటున్నానంటే, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీస్లో కూడా మీకు ఏ కంపెనీ తెలియకపోతే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయండి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏమంటే ఏం లేదు, డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్. డైవర్సిఫైడ్ అనే వర్డ్ నేను ప్రతిసారి ఎందుకు వాడుతున్నానంటే, డైవర్సిఫైడ్ అంటే ఒకే రంగంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. 10 నుంచి 15 రంగాలనే డైవర్సిఫైడ్ అంటారు. అంటే ఫార్మా, ఎఫ్ఎంసీజీ, సిమెంటు, స్టీలు, ఇన్ఫ్రా, తర్వాత ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్స్, తర్వాత ఐటీ, బ్యాంకింగ్. డైవర్సిఫైడ్ అంటే వివిధ రంగాలు. డిఫెన్స్ ఒక రంగం కాదు, టెక్స్టైల్స్ ఒక రంగం కావద్దు, 15 రంగాలు. ఎందుకు 15 రంగాలు అంటున్నంటే,
కొన్ని సందర్భాల్లో కొన్ని రంగాలు అండర్ పెర్ఫార్మ్ చేస్తాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని రంగాలు అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి. ఫండ్ మేనేజర్కి మీరు ఒక లిబరాలిటీ ఇవ్వాలి. అంటే ఏ రంగం పెర్ఫార్మ్ చేస్తో ఆ రంగానికి ఫండ్ మేనేజర్ వెళ్ళేలాగా మీరు చూసుకుంటే మీ చుట్టుపక్కల అందరూ బాగుపడితే మీరు హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా నిద్రపోతారు. దేశం ముందుకెళ్తుంటే మీరు హ్యాపీగా ఉంటారు. మన దేశం ముందుకెళ్తుంది కానీ ప్రజలు అర్థం ఈక్విటీస్లో తక్కువ మంది వస్తున్నారు, ఈ మధ్య ఎక్కువ మంది వస్తున్నారు. 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ మన దేశం. నెక్స్ట్ 30 to 35 ఇయర్స్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన దేశం బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అవ్వబోతుంది. 35 నుంచి 50 ఇయర్స్ అంటే చైనా, అమెరికాను కూడా బీట్ చేయబోతున్నాం మనం. మనకున్న అడ్వాంటేజ్ పాపులేషన్. సో అన్నీ బాగున్నాయి. ఈ టైంలో ఎవరైతే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటారో, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో రిస్క్ని అర్థం చేసుకుని తీసుకుంటారో, లాంగ్ టర్మ్లో మీరు వెల్త్ క్రియేట్ చేసుకుని హ్యాపీగా ఉంటారని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఈక్విటీస్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ మన చుట్టూ ఉన్న థింగ్స్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ థింగ్ కూడా మన కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్రాడ్యులెంట్ స్కీమ్స్ వల్ల చాలామంది తెలుసో తెలియకో నష్టపోతున్నారు నిజంగానే. సో వాళ్ళ కోసం ఈ మాటలు చాలా హెల్ప్ చేస్తాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.